అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ పవర్ హౌస్ లో ఉన్నాం. గత కొన్ని రోజుల నుంచి కూడా నాగార్జున సాగర్ లో విద్యుత్ ఉత్పత్తి మొదలైందని చెప్పవచ్చు. 2 సంవత్సరాల నుంచి కూడా నాగార్జున సాగర్ జలాశయంలో నీరు లేకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా నాగార్జున సాగర్ కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుందో కూడా విద్యుత్ ఉత్పత్తి మళ్ళీ రన్ అయిందని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ పవర్ హౌస్ లో మొత్తం 811 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది తయారవుతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి విద్యుత్ ఉత్పత్తి ఏ విధంగా మళ్ళీ రెడీ అవుతుంది, మొత్తం లోపల ఎన్ని టర్బైన్లు ఉన్నాయి, ఎన్ని టర్బైన్లు పనిచేస్తున్నాయి, ఎంత విద్యుత్ ఉత్పత్తి మొదలైందో మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పవర్ హౌస్ లో ఉన్నాం. ప్రస్తుతం మనం గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి అనేది మొదలైందని చెప్పవచ్చు. గత 2 ఏళ్లుగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో నీళ్లు లేకపోవడంతో కూడా జల విద్యుత్పత్తి నిలిచిపోయింది. కానీ వారం రోజుల నుంచి కూడా సాగర్ కి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో కూడా విద్యుత్ ఉత్పత్తి మొదలైందని చెప్పవచ్చు. మనం డ్యామ్ కింద ఏదైతే ఉన్నదో ఇక్కడ కింద ఉన్నటువంటి ఆ పవర్ హౌస్ వద్దకు చేరుకున్నాం. మనం ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. మొత్తం ఏదైతే ఉందో 8 టర్బైన్లు ఉన్నాయి. పవర్ హౌస్ లో 8 టర్బైన్లు ఉన్నాయి. 8 టర్బైన్లు ప్రస్తుతం మాత్రం 6 టర్బైన్లు వర్కింగ్ లో ఉన్నాయి. 2 రిపేర్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6 టర్బైన్లతో కూడా విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. గత వారం రోజుల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి అనేది ఇక్కడ నుంచి కొనసాగుతుంది. అందుకు గాను 30,000 క్యూసెక్ల నీరు, ఈ విద్యుత్ ఉత్పత్తికి 30,000 క్యూసెక్ల నీరు కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు వస్తున్నటువంటి మామూలుగా అయితే రివర్సబుల్ లో కూడా విద్యుత్ ఉత్పత్తిని తయారు చేస్తారు. కానీ ఇప్పుడు ఫ్లో మొదలైంది కాబట్టి దిగువకు వెళ్తున్నటువంటి నీటితో కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. మొత్తం ఇక్కడ పవర్ హౌస్ అనేది 811 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉన్నటువంటి పవర్ హౌస్. కానీ ప్రస్తుతం 6 టర్బైన్లే పనిచేయడంతో 600 మెగావాట్ల విద్యుత్ ఇప్పుడు ఉత్పత్తి అవుతుందని చెప్పవచ్చు. నిజంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు వైపు రైతులకు ఇప్పటికే 2 ఏళ్లు కరువుతో ఉంటే ఎడమ కాలువ కుడి కాలువకు నీటిని విడుదల చేసి ఓ వైపు ఆ సాగునీటి విడుదల, మరోవైపు విద్యుత్ ఉత్పత్తి అనేది నిజంగా ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో కృష్ణానది బేసిన్ లోని ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండను తలపిస్తుండటంతో కూడా విద్యుత్ ఉత్పత్తి రన్ అవుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. వీటి కిందే ఏదైతే ఉందో ఈ టర్బైన్ల కింది నుంచే వాటర్ వెళ్తుందని చెప్పవచ్చు. ఆ వాటర్ ప్రవాహంతో కూడా టర్బైన్లు రన్ అవ్వి ఆ విద్యుత్ జనరేట్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ గా మనం అందుకు సంబంధించినటువంటి విజువల్స్ లో కూడా చూస్తున్నాం. మొత్తం పవర్ హౌస్ కూడా ఇక్కడికి వచ్చిన వారు చాలా వరకు ప్రాజెక్టు వద్దకు వచ్చిన వారంతా కూడా ఆ పవర్ హౌస్ ని చూడడానికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం పవర్ హౌస్ కి ఎవరికి అనుమతి ఉండదు. కొంతమంది ఎవరైతే ఆ డ్యామ్ సంబంధించిన వారి యొక్క కొంతమంది వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ అనుమతి తీసుకొని సందర్శకులకు లోనికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. మనం నాగార్జున సాగర్ పవర్ హౌస్ ని ఆర్టీవీ ప్రేక్షకులకు చూపించేస్తున్నాం. ఎక్కడికక్కడ మనం టర్బైన్లు రన్ అవుతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. 50 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ కట్టి కూడా 56 ఏళ్లు పూర్తవుతుందని చెప్పవచ్చు. మొత్తం కూడా నాగార్జున సాగర్ వచ్చిన వారంతా కూడా చాలా వరకు ఈ జల విద్యుత్ ఉత్పత్తి ఏ విధంగా రన్ అవుతుందని కూడా చూడడానికి చాలా వరకు ఇంజనీర్లకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. వారంతా కూడా కలిసి వస్తున్నారు. గత 2 ఏళ్లుగా మూతపడినటువంటి నీరు లేక పూర్తిగా నిలిచిపోయినటువంటి విద్యుత్ ఉత్పత్తి అనేది మళ్ళీ మొదలైందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి దీనికి విద్యుత్ ఉత్పత్తి కానీ మొత్తం 30,000 క్యూసెక్ల నీరు కూడా విడుదల కావడం జరిగింది. మొత్తం మోటార్లు రన్ అవుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మొత్తం 8 యూనిట్లలో భాగంగా ప్రస్తుతానికి మాత్రం 2 యూనిట్లు రిపేర్ లో ఉన్నాయి. 6 యూనిట్లలో కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందని చెప్పొచ్చు. ఓవైపు ఆ పంటలకు సాగునీరు, మరోవైపు విద్యుత్పత్తి, ఏదేమైనప్పుడు కూడా నాగార్జున సాగర్ నిండుకుండలా మారడం అనేది ప్రతి ఒక్కరికి కూడా లాభదాయకమనే చెప్పవచ్చు. ఓ2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.